లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆలీ మన అందరికి తెలిసిన విషయమే. అతను దాదాపు 1200 సినిమాలు నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా చాలా సినిమాలు చేశాడు. అతని రాజకీయ ప్రస్థానం ఫస్ట్ టీడీపీలో స్టార్ట్ అయింది. టీడీపీలో చాలా యాక్టివ్గా పాల్గొన్నాడు. కాకపోతే ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశాడు, టికెట్ దొరకలేదు. తర్వాత ఏం చేశాడంటే మన పవన్ కళ్యాణ్కు ఎక్కువ పరిచయము, ఎక్కువ క్లోజ్ ఉండేది ఆలీ మాత్రమే ఇండస్ట్రీలో దాదాపుగా. వీళ్ళ పరిచయము తొలి ప్రేమ నుంచి స్టార్ట్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ నటించే ప్రతి సినిమాలో ఆలీ ఉంటాడు ఖచ్చితంగా. అయితే మన పార్టీ జనసేన పార్టీ పెట్టినప్పుడు మన ఆలీ అందులో జాయిన్ అవుతాననుకున్నారు అందరూ. కానీ అందరికి ఊహించని విధంగా వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యాడు 2019లో. స్టేట్ మొత్తం ప్రచారం చేశాడు. జగను సీఎం అయ్యాడు. సరే ఇతను ప్రచారం చేశాడు. ఇతనికంటూ ఈయన మైనారిటీ, ఇతనికంటూ ఒక ఫేమ్ ఉంది కాబట్టి అందరూ ఈయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని తెగ వైరల్ అయింది న్యూసు. కానీ కుదరలేదు. అట్‌లీస్ట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవైనా ఇస్తామనుకున్నారు. అది కుదరలేదు. అలా గడిచిపోయినాయి 5 సంవత్సరాలు. మళ్ళా 2022లో మళ్ళీ ఎలక్షన్‌లొచ్చాయి. టికెట్ ఆశించాడు ఎమ్మెల్యే టికెట్. ఇస్తామని చెప్పి చివర్లో అతనికి టికెట్ ఇవ్వలేదు. దీంతో అతను అలకబూనాడు. ఎందుకురా నాయనా అని సైలెంట్‌గా ఆయన సినిమాలు షూటింగ్స్ చేసుకుంటూ కూర్చున్నాడు. అయితే తర్వాత గవర్నమెంట్ పడిపోయింది వైఎస్ఆర్‌సీపీ. అతనింక చేసేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎళ్ళలేడు. టీడీపీ దగ్గరికి ఎళ్ళలేడు. ఇక నాకెందుకొచ్చిన ఈ రాజకీయం అని చెప్పేసి ఆయన ఒక వీడియో సందేశం పంపాడు. ఈ రాజకీయాలు నాకు సంబంధం లేదు. నేను రాజకీయాల్లో పాల్గొనను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను అందరిలాగానే 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు ఏస్తాను. నేను సినీ ఫీల్డ్‌లోకి వచ్చాను. అందులోనే ఎదిగాను. అందులోనే సంపాదించుకున్నాను. అందులోనే పేరు వచ్చింది. ఇక నా జీవిత కాలము నేను బతుకున్నంత కాలము సినిమాలే చేసుకుంటాను. ఈ రాజకీయ నాయకులతోని పార్టీతో నాకు సంబంధం లేదని ఒక వీడియో సందేశం పంపాడు. ఆహా! చాలా రోజులైనా సరే మంచి డిసిషన్ తీసుకున్నా అంటున్నారు.